ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరం మార్చి 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు ఒక వార్త మిమ్మల్ని వణికిస్తుంది. ఎటువంటి వార్త మిమ్మల్ని వణికిస్తుంది? ఎటువంటి ఫలితాలు ఈరోజు మీరు అనుభవించబోతున్నారు అనే పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారు, పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక, వ్యవసాయ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. తులారాశి వారు సాధారణంగా సమతుల్యతను కోరుకునే వ్యక్తులు. జీవితంలోని ప్రతి విషయంలో సౌందర్యం, న్యాయం, శాంతి కావాలని కోరుకుంటారు. ఈ 2026వ సంవత్సరం మార్చి 23వ తేదీ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈరోజు ఒక వార్త మీ మనసును కుదిపేస్తుంది. అది ఒక వ్యక్తి, ఒక సంఘటన లేదా ఒక నిర్ణయానికి సంబంధించినది ఉండవచ్చు. ఆ వార్త విన్న వెంటనే మీరు కాసేపు మాటరాని స్థితిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే. ఈరోజు మీరు తట్టుకొని ముందుకు సాగితే రేపు మరింత బలంగా మారుతారు. ఇక ఉదయం సమయం నుండి మీ మనసు కొంచెం ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా మీ గురించి వెనుక మాట్లాడుతున్నారని అనుమానం కలగవచ్చు. కానీ నిజానికి ఆ ఆలోచనలో ఎక్కువ సత్యం ఉండదు. మీరు ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఉదయం 7:30 నుండి 9 గంటల మధ్యలో ఒక సందేశం కానీ లేదా ఒక ఫోన్ కాల్ కానీ వస్తుంది. అదే ఈరోజు మీ భావోద్వేగాలను కదిలించే వార్త కావచ్చు. ఆ వార్త విన్న వెంటనే మనసు దిగులు పడిన తర్వాత అది మీకు ఒక పెద్ద అవగాహన కలిగిస్తుంది. ఈరోజు ఆఫీస్లో సహచరుల మధ్య తప్పుడు మాటలు తలెత్తే అవకాశాలు ఉంది. అంటే ఒక మాటను ఇంకొకరు వేరుగా అర్థం చేసుకోవడం వల్ల మీపై చిన్న అనుమానం రావచ్చు. మీరు వెంటనే స్పందించకుండా తప్పనిసరిగా ధైర్యంగా, శాంతంగా ఆ పరిస్థితిని ఎదుర్కోండి. వ్యాపారం చేసేవారు ఒక ఒప్పందం రద్దయిన వార్త విని కలత చెందవచ్చు. కానీ అదే సమయంలో మరొక దారిని తెరవబోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నష్టమని అనిపించినా అది మీ భవిష్యత్తులో లాభానికి దారితీస్తుంది. ఇక కుటుంబ జీవితాన్ని చూస్తే కుటుంబంలో ఒక పాత విషయంపై చర్చ మొదలవుతుంది. అది వాదనకు దారితీసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమలో ఉన్న వారికి ఈరోజు భావోద్వేగపరంగా కాస్త కఠినంగా అనిపిస్తుంది. ఒక వార్త అంటే ఇక్కడ ఒక రహస్యం బయటపడడం కావచ్చు. అది మీ మనసును కుదిపేస్తుంది. కానీ నిజం బయటకు రావడం ఎప్పుడూ చెడు కాదు. అది మీ బంధాన్ని మరింత స్థిరంగా చేయడానికి అవసరమవుతుంది. ఇక సాయంత్రానికి పరిస్థితి కొంత సర్దుకుంటుంది. మీ ప్రియమైన వ్యక్తి నుండి ఒక సంతానపూర్వకమైన మాట కానీ లేదా సందేశం కానీ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే పెద్ద మార్పులు ఏవీ లేవు, కానీ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని పని కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఉదయం వచ్చిన వార్త కూడా డబ్బుతో సంబంధం ఉన్నదై ఉండొచ్చు. ఉదాహరణకి ఒక పెట్టుబడి సమస్య లేదా బకాయి తిరిగి రాకపోవడం వంటిది. అయితే భయపడకండి, ఈ పరిస్థితి తాత్కాలికమే. రాబోయే వారంలో ఆర్థిక స్థితి తిరిగి స్థిరమవుతుంది. వార్త వల్ల కలిగే మానసిక ఒత్తిడి మీ నరాలపై ప్రభావం చూపవచ్చు. తలనొప్పి, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ధ్యానం చేయడం అవసరం. సాయంత్రం వేళ మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా ఒక మంచి సినిమా చూడడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు
మీకు శుక్రగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే సౌందర్యం, కళలు, భావోద్వేగాలు ఎక్కువగా బయటపడతాయి. ఉదయం ఒక తులసి చెట్టుకు నీళ్లు పోయడం లేదా లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది. పగటిపూట ఓం శుక్రాయ నమః అని మంత్రాన్ని 16 సార్లు జపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వార్త విన్న వెంటనే తక్షణం నిర్ణయం తీసుకోకండి. కోపంలో ఎవరికీ కఠినమైన మాటలు చెప్పకండి. ఇతరుల మాటలతో మనసు బాధ పెట్టకండి. సాయంత్రం తర్వాత పరిస్థితులు మీ పక్షాన మారతాయి. ఉదయం 9:20 నుండి 10:40 వరకు శుభ సమయం. మధ్యాహ్నం 1:45 నుండి 2:50 వరకు సమయం అనుకూలంగా ఉంది. రాత్రి 8 తర్వాత శాంతి కలిగించే సమయం. అలాగే తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన ఈ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye.